యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఎంతోమంది సంగీత జ్ఞానులు, సాహిత్య జ్ఞానులు మరి అనేక రంగముల్లో ఉంటారన్నమాట. చాలామంది మహానుభావులు, చాలా గొప్పవారు. అఫ్కోర్స్ వారికి సంగీతం తెలియకపోవచ్చు, కానీ వినటం మాత్రం మహా శ్రద్ధతో వింటారన్నమాట. పండితులు, పామరులు అందరికీ కూడా వారి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇది మన కనీస ధర్మం. కొంత పరిజ్ఞానం సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తి ఇతరులను గౌరవించడం ముందర మనం నేర్చుకోవాలి. అలాగే నాకంటే చిన్నలకు నా శుభాశీస్సులు. చాలామంది నా ఫోన్ నంబరు అడుగుతున్నారు. 8985417356 8985417356. మనం ఈరోజు ఈ సెకండ్ ఛానల్ వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ కదా మన ఇప్పుడు. దీనిలో మనం డివోషనల్ సాంగ్స్ అంటే భక్తి పాటల పుస్తకంలో మనం 6వ పాటను మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. దీని వివరణ అంతా కూడా మీకు చక్కగా అక్కడ నేను పేపర్ మీద ఇచ్చాను కాబట్టి మీకు తెలుస్తుంది. శ్రీచక్ర శుభ నివాస అనే పాట 2వ శృతిలో వాయిస్తున్నాను. 2వ శృతిలో అనమాట, కీబోర్డ్ పైన. ఇది ప్యూర్ హిందోళ రాగం, అన్యస్వరం ఏమీ కలవలేదన్నమాట. మన ఛానల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే. మీకు తెలిసిన వారికి అందరికీ కూడా మన ఛానల్ లింకులు పంపించి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి చక్కగా వాళ్ళు కూడా ఇవి ఉపయోగించుకుంటారు అనమాట. మనం ఇప్పుడు 2వ ఛానల్, ఇది గుర్తెట్టుకోండి. మీరందరూ కూడా మన ఫస్ట్ ఛానల్ వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్ ఉంది కదా, దానిలో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ అవి అక్కడ ఉండవు. ఓన్లీ 2 వీడియోస్ ఏమంటే 2 వర్సెట్ వచ్చేస్తాయి అనమాట. ఒక వీడియో పాట పాడతాను, ఇంకొక వీడియోకి యాజ్ ఇట్ ఈజ్గా పాటలాగా స్వరం పాడతాను. మీరు చక్కగా ఆ ఛానల్ ఈ ఛానల్ కూడా ఉపయోగించుకుంటే చక్కగా ఎంతో జ్ఞానం సంపాదించుకోవచ్చు. మనం ఇప్పుడు కీబోర్డ్ పైన ఈ శ్రీచక్ర శుభ నివాస అనే పాటను మనం ప్లే చేసుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో డివోషనల్ సాంగ్స్ భక్తి పాటలో పుస్తకంలో ఫస్ట్ బుక్లో మనం 6వ పాటను మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. ఈ రాగము హిందోళ రాగం, ప్యూర్ హిందోళ రాగం, అన్యస్వరాలు ఏమి కలపలేదు అనమాట. హిందోళ రాగం మనం దీని మీద ప్లే చేసుకునే దానికంటే హిందోళ రాగం జన్య రాగం, అది 20వ జనక రాగం నటభైరవి రాగం నుంచి పుట్టింది. సో నటభైరవిని మనం ఇక్కడ కీబోర్డ్ ప్లే చేసుకుని దానికి ఆరోహణలో అవరోహణలో 2 స్వరాలు తీసేస్తే మనకి హిందోళ అవుతుంది అనమాట. అప్పుడు మనకి జనక రాగము జన్య రాగము 2 తెలుస్తాయి అనమాట. ఇప్పుడు మనం
ఈ తాళం ఖండ చప్పు తాళం తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట. పేపర్ పైన అన్నీ వివరించాను కాబట్టి నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పేసి మనకు కావాల్సిన విషయాలు మనం కీబోర్డ్ ప్లే చేసుకుందాం. ఇది 2వ శృతిలో ఉందన్నమాట ఈ పాట. నేను కూడా 2వ శృతిలో వాస్తున్నా. ఇక్కడ చూడండి, ఈ క్యాషియోని ఇది మిడిల్ పిచ్, ఇది లో పిచ్, మనకి ఇది అక్కర్లేదు. ఈ మిడిల్ పిచ్ ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్కి వైట్కి మనకు సా అవుతుంది కదా, ఇది 1వ శృతి అంటారు. ఇది వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు అనమాట. సి షార్ప్, డి అంటే మనకి 2వ శృతి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు అనమాట. ఇప్పుడు మనం నట భైరవి రాగమును మనం ప్లే చేసుకుందాం. దీనికే 2 స్వరాలు తీస్తే హిందోళ అవుతుంది అనమాట. అప్పుడు ఈ డి మనకి సా అయితే మనకిది ఈ నట భైరవ రాగంలో సా, రీటు, ఘాటు, మావన్ సరిగమ అయిపోయింది. పా, దావన్, నీటు, సా, పదని సా. ఆరోహణలో ఏమొస్తాయో అవరోహణలో కూడా అవే వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి, సా అంటే షడ్జము, రీటు అంటే చతుశ్రుతి రిషభము, ఘాటు అంటే సాధారణ గాంధారము, మావన్ అంటే శుద్ధ మధ్యము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసిక నిషాదము, ఇది తారస్థాయి షడ్జము. ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి. డి నుంచి ఇది మనకు సా అయితే మనం రీటుకి వెళ్ళాలంటే ఒక బ్లాక్ కీని జంప్ చేసుకుని ఇక్కడ దాటుకుని ఇక్కడికి వచ్చాం. ఇది రీటు. ఈ రీటు ప్రక్కనే ఉన్నటువంటి వైట్కి మనకి ఇది ఘాటు అవుతుంది అనమాట. ఇది ఘాటు. ఈ ఘాటు నుంచి మనం మావన్కి వెళ్ళాలంటే ఒక బ్లాక్ కీని దాటుకుని ఇక్కడికి వచ్చాం అనమాట, జంప్ చేసుకుని. ఇప్పుడు సా, రీటు, ఘాటు, మావన్ సరిగమ అయిపోయింది. మావన్ నుంచి మావన్ నుంచి పాకి వెళ్ళాలంటే ఈ మాటు అంటే ఒక బ్లాక్ కీని దాటుకుని ఇక్కడ రావాలన్నమాట. ఇది పా. ఈ పా ప్రక్కనే ఉన్నటువంటి బ్లాక్ కీ మనకి ఇది దావన్ అవుతుంది అనమాట. దావన్. ఈ దావన్ నుంచి మనం నీటుకి వెళ్ళాలంటే మళ్ళీ ఒక వైట్ కీని దాటుకుని ఇక్కడికి వచ్చాం అనమాట, జంప్ చేసుకుని. ఇది నీటు నుంచి తారస్థాయి షడ్జంకి వెళ్ళాలంటే మనం ఒక బ్లాక్ కీని దాటుకుని వచ్చాం అనమాట ఇక్కడికి. ఆరోహణలో ఏ వస్తాయో అవరోహణలో కూడా అవే వస్తాయి. ఇప్పుడు మనం నట భైరవ రాగమును ప్లే చేసుకుంటున్నాం చూడండి. సరి గ మ పద ని స స ని ద ప మ గ రి స. ఇది నట భైరవి. ఇప్పుడు హిందోళ ఎలా అవుతుందో చూపిస్తాను. ఇప్పుడు స గ మ అంటే రీటు చతుశ్రుతి రిషభాన్ని తీసేసాం. స గ మ దని సా అంటే పదనిసలో పా తీసాం అనమాట. సా ని ద మ గ సా. చూడండి, ఈ సా నుంచి మనం ఘాటుకి వెళ్ళాలంటే ఈ రెండు ఒక బ్లాక్ కీని ఒక వైట్ కీని దాటుకుని వచ్చాం. ఇది ఘాటు సాధారణంగా. స గ మ ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. దని సా. ఈ మా నుంచి మనం ఈ దావన్కి వెళ్ళాలంటే ఒక బ్లాక్ కి ఒక వైట్ కిని వదిలిపెట్టుకెళ్ళాం. ఇది దని సా. ఈ దా నుంచి మళ్ళా నీటుకి వెళ్ళాలంటే ఒక వైట్ కిని దాటుకుని వచ్చాం అనమాట. ఇక్కడ ఈ నీటు నుంచి మనం తారస్థాయికి వెళ్ళాలంటే మళ్ళీ ఒక బ్లాక్ కిని. నేను ఆల్రెడీ మీకు నట భైరవులో చెప్పాను కాబట్టి ఇక్కడ ఏం చెప్పక్కర్లా, అందులోవే వస్తాయి అనమాట. కాకపోతే మనం రీ పా అని 2 స్వరాలు తీసాం. స గ మ ద ని సా సా ని ద మ గ సా. లో పిచ్లో స ని ద ని సా ఇంతవరకు వాడారన్నమాట. హై పిచ్లో మనకి స గ మ గ సా అంతవరకు వాడారు. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. శ్రీచక్ర శుభ నివాస, శ్రీచక్ర శుభ నివాస, స్వామి జగమేలు చిద్విలాస, నా స్వామి శృంగార శ్రీనివాస. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ కింద చూద్దాం మనం. ఇప్పుడు శ్రీచక్ర అంటే శ్రీచక్ర అది ఒక వర్డ్, ఒక పదం అనమాట. శ్రీ సమగస్స 4 స్వరాక్షరములు ఉన్నాయి. మరి శ్రీచక్ర 3
సాహిత్యాక్షరములు ఉన్నాయి. అప్పుడు మనం చూడండి ఇక్కడ శ్రీ సమా, ఈ సమా అనేది ఇప్పుడు మా దగ్గర ఆగింది కాబట్టి ఈ సమాని మనం మా అని పాడుకోవాలన్నమాట. అంటే సమా అది మా అని వస్తుంది అనమాట. శ్రీచక్ర మాగస్స అది అనమాట. శుభ నివాస, ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. శుభ నివాస 5 సాహిత్యాక్షరములు, నీ దద నీస 5 స్వరాక్షరములు. నీ దద నీస శుభ నివాస, మాగస్స ని దద నీస శ్రీచక్ర శుభ నివాస. స్వామి స్వామి, ఇక్కడ చూడండి స్వ గసని, ఈ గసని అంతా కూడా మనకు స్వ అనమాట. దాన్ని మనం నీ అని పాడుకోవాలన్నమాట. స్వ అనేది ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి గసని దాన్ని నీ అని పాడుకోవాలి. స్వామి గసని దీన్ని నీ. స్వామి నీస స్వామి జగమేలు జగమేలు సమమామ, సరిపోయింది ఇక్కడ. జగమేలు 5 సాహిత్యాక్షరములు, సమమామ 5 స్వరాక్షరములు. ఇలా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు అనమాట. జగమేలు సమమామ చిద్విలా చిద్వి మమ్మ, సరిపోయింది. లా లా సా లా అది మా సా అంటే కూడా చూడండి మాగా 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 అని 6 స్వరాక్షరములు వచ్చినాయి. మరి ఇక్కడ సా అనేది ఒకటే, ఒక్క సాహిత్యాక్షరం. అప్పుడు సా మగ మగ మగ, ఇదంతా కూడా మనం గా అని పాడుకోవాలి. సమమమమమగా జగమేలు చిద్విలాస, నా స్వామి నా గమ, ఇది మనం గమాని మనం నా అనేది మా దగ్గర ఆగింది కాబట్టి దాన్ని ఈ గమా దీన్ని మా అని పాడుకోవాలంట. నా స్వ ధనిస, ఈ ధనిసాన్ని కూడా మనం సా అని పాడుకోవాలి. నా స్వ అంటే గమ ధనిస, ఇది మనం మా సా అని పాడుకోవాలన్నమాట. నా స్వామి మా సా స, నా స్వామి శృంగార ద శృం, సరిపోయింది. గా గార సని నిద, ఇది గా సని, ఈ సనిని నీ అని పాడుకోవాలి. గా రా నిద నిద, దీన్ని మనం దా అని పాడుకోవాలన్నమాట. శృంగార ద సని నిద, అది పోయి ఇప్పుడు మనకి దన్నిద శృంగార శ్రీనివాస శ్రీ దమా, ఈ దమ్మని మనం మా అని పాడుకోవాలి. శ్రీని మామ వాస గమా, మళ్ళా రెండోసారి వాయించినప్పుడు మళ్ళీ ఈ శ్రీనివాస దగ్గర మారుతుంది అనమాట. శ్రీనివాస, ఇక్కడ గమనించండి. శ్రీని శ్రీ దమ, దీని మామ దమ, ఆ దమని మనం మా అని పాడుకోవాలి. శ్రీని మామ వా మామ గా శ్రీనివా సా దమ దమ సా అంటే దీన్ని మా అని పాడుకోవాలి. దమ దమ మాగసని దని సా, మాగసని దని సా నీ సా సమమమమ గా గా మా సా సా దన్ దన్ని దమ గా మా. చక్కగా దీన్ని ప్లే చేసుకోండి మీరు.
క్లియర్గా మీకు అర్థమవుతుంది, క్లియర్గా నేను వాయించాను అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం చూద్దాం. ఆత్మను నేనంటివి, దేహ పరమాత్మ నీవేనంటివి. చూడండి, ఆత్మను ఆ గమ, ఈ గమాని మనం మా అని పాడుకోవాలి, ఎందుకంటే మా దగ్గర ఆగింది కాబట్టి. ఆ చూసారా, ఆత్మను ఆ గమ, ఈ గమాని మనం మా అని పాడుకోవాలి. మా మా ఆత్మను నేనంటి మా మా. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. నేనంటి 3 సాహిత్యాక్షరములు, మా మామ 3 స్వరాక్షరములు. నేనంటి మా మామ. ఇప్పుడు చూడండి, మా మామ ఆత్మను నేనంటి మగ మగ. దీన్ని మనం మగని మనం గా అని పాడుకోవాలి, ఎందుకంటే వి ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. మగ మగ అంటే గా గా వి. మగ ఆత్మను నేనంటివి, దేహ దేహ మగమ. ఇక్కడ కూడా దేహ 2 సాహిత్యాక్షరములు, మగమ 3 స్వరాక్షరములు. అప్పుడు దీన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలంటే, దేహ దే మగ, ఈ మగాని మనం గా అని పాడుకోవాలి. గామ దేహ పరమ పరమాత్మ పర మద దాద. ఇక్కడ సరిపోయింది, పరమాత్మ మద దాద, పరమాత్మ మద దాద, పరమాత్మ నీవే నీ మద. దీన్ని మనం దా అని పాడుకోవాలి. నీవే దాదా నీవే నంటివి సని. దీన్ని మనం నీ అని పాడుకోవాలి. నంటి దాని నంటివి దమా. ఈ దమాను మనం మా అని పాడుకోవాలన్నమాట. గామ మద దాద దేహ పరమాత్మ గామ మద దాద దాద దాని మా. దేహ పరమాత్మ నీవే నంటివి, నీలోన 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 నిలిచిపోనా. ఈ లైన్ చూద్దాం చూడండి. నీలోన నిలిచిపోనా నీ గమా. దీన్ని మనం నీ అంటే మా అని పాడుకోవాలి. గమని మా. నీలోన మణిని మణి, దాని మణిని మనం నీ అని పాడుకోవాలి. మానీని నీలోన నిలిచి దనిని. ఇక్కడ మనకి ఇబ్బంది లేదు. దనిని మానీని దనిని నీలోన నిలిచి పోనా నిన్ను నిన్ను సని ద సని. ఈ సనిని మనం నీ అనుకోవాలి. నీద నిన్ను నాలో దని సమగా నా దని. దీన్ని మనం నీ అని పాడుకోవాలి. నీ లోన సమగా లో. ఈ లో అనేది మా దగ్గర ఆగింది కాబట్టి సమలో దాన్ని మా అని పాడుకోవాలి. నీ మా నాలోన నీ మాగా నాలోన
నిస స నీ సా, ఇక్కడ ఇబ్బంది లేదు మనకి. నిస స నీ సా, నిస స, ఇక్కడ కలుపుకోవా 5 సాహిత్యాక్షరములు, నిస స నీ సా 5 స్వరాక్షరములు. నిస స నీ సా కలుపుకోవా, నీద నీ మాగ, నిస స నీ సా నన్ను నీలోన కలుపుకోవా, నిస స నీ సా నా స్వామి, నా అంటే దాన్ని మనం నీ అని పాడుకోవాలన్నమాట. నా స్వామి నీ మీద శృంగార, నా స్వామి శృంగార, సని నిద, ఈ సని దీన్ని మనం నీ అని పాడుకోవాలి. నిద దీన్ని దన్నిద శృంగార, నా స్వామి శృంగార, నీ మీద దన్నిద శ్రీనివాస, శ్రీదమా దీన్ని మనం మా అని పాడుకోవాలి. శ్రీనివాస మగమా. ఇప్పుడు బాలుగారి వెర్షన్ ఉందన్నమాట. ఇప్పుడు పల్లవి లాగానే ఉంటుంది అన్నమాట, కొంచెం తేడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ప్లే చేద్దాం. శ్రీచక్ర శుభ నివాస స్వామి, ఇక్కడ మారింది అన్నమాట. స్వామి జగమేలు చిద్విలాస, నా స్వామి శృంగార శ్రీనివాస. ఇప్పుడు చూద్దాం బాలుగారి వెర్షన్. శ్రీచక్ర సేమ్ పల్లవి వచ్చింది, అలాగే ఉంటుంది అన్నమాట. సమగస, ఈ సమా దీన్ని మనం మా అని పాడుకోవాలి. మాగస శ్రీచక్ర శుభ నివాస, శుభ నిద నివాస ధనీస, మాగస నిద ధనీస, శ్రీచక్ర శుభ నివాస స్వామి. గస, ఇక్కడ గస, ఇది ఈ స్వా అనేది మనకు సా దగ్గర ఆగింది కాబట్టి ఈ గసాని మనం సా అని పాడుకోవాలి. గసాదిని సా స్వామి జగమేలు సమమామ, ఇబ్బంది లేదు మనకి ఇక్కడ. జగమేలు సమమామ చిద్వి మమ్మ, ఇక్కడ కూడా సరిపోయింది. మమ్మ సమమామ మమ్మ జగమేలు చిద్వి లాసా లా మా, సరిపోయింది. సా మగ దీన్ని మనం గా అని పాడుకోవాలి. పడు మనం స్వామి జగమేలు చిద్విలాస, నా స్వామి, ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. గమదని స నా గమ, దీన్ని మా అని పాడుకోవాలి. మా అంటే నా స్వామి, స్వా ధనిసా, ఈ ధనిసాని మనం సా అని పాడుకోవాలి. సా స్వామి మా సా నా స్వామి శృంగార దని దీన్ని మనం నీ అని పాడుకోవాలి. శృంగా నీ దని నీ గా నిగసా, దీన్ని మనం సా అని పాడుకోవాలి. నీ సా శృంగార సని, దీన్ని మనం నీ నీ సా నీ శృంగార శ్రీనివాస
శ్రీని దమమ. ఇక్కడ శ్రీని 2 సాహిత్యాక్షరములు, దమమ 3 స్వరాక్షరములు. అప్పుడు ఎలా సెట్ చేసుకోవాలంటే దీన్ని శ్రీని దమ, శ్రీ మా దగ్గర ఆగింది కాబట్టి శ్రీ అని, దామాని మనం దమ, దాన్ని మనం మా అని పాడుకోవాలి. శ్రీనివాస మామ గమ, ఇది ఒక వెరైటీ అనమాట శ్రీనివాస. మళ్ళా ఈ వాస దగ్గర కొంచెం మార్పు చూడండి. శ్రీనివాస మామ గమ మా 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 మద శ్రీనివాస మామ గ దమ దమ. ఇది దమదమని మనం మా అని పాడుకోవాలి. శ్రీనివాస మా మామ మామ గమ. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మనం. కలవాడినని హరి ఓం, అక్కడి నుంచి మనం ప్లే చేసుకున్నాం. కలవాడినని హరి ఓం, కలవాడిన. చూడండి, కలవాడిన అంటే ఇవి 5 సాహిత్యాక్షరములు. అలాగే గమ మా మమ 5 స్వరాక్షరములు. కలవాడిన గమ మా మమ నీ మాగమ. నీ ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మాగమ అనే 3 స్వరాక్షరములు మా అని పాడుకోవాలన్నమాట. కలవాడినని గమ మా మమ హరి ఓం మమ. ఇక్కడ సరిపోయింది. సిరి సిరి కలవాడినని హరి ఓం, సిరి సిరి కలవాడిన సగ సగ మద దద. చక్కగా సరిపోయి ఇక్కడ సిరి కలవాడిన సగ మద దద నీ నిద నిద. ఇది కూడా మనం దా అని పాడుకోవాలి. సగ మద దద సిరి కలవాడినని హరి ఓం దద. మగసిరి గమదని మగసిరి సరిపోయి ఇక్కడ మగసిరి 4 సాహిత్యాక్షరములు, గమదని 4 స్వరాక్షరములు. మగసిరి గమదని కలవాడినని కలవాడిన దని నీ. సరిపోయింది. ఇక్కడ చూడండి, ఈ నీ సని సని దాసని సని మనం నీ అని పాడుకో. నీ గమదని నీ గమద గమదని దని నీ మగసిరి కలవాడినని హరి ఓం ని. మనసు పద్మావతికిచ్చి. చూడండి ఇక్కడ మనసు ధనిని సరిపోయింది. మనసు ధనిని, మనసు ధనిని పద్మావతి ధనిని. ఇక్కడ ధని, ఈ ధనిని మనం నీ అని పాడుకోవాలన్నమాట. పద్మావతి నీ మనసు పద్మావతి ధనిని కిచ్చి కిచ్చి. ఇక్కడ చూడండి, కి ని చి నిద. ఈ నిద మనం దా అని పాడుకోవాలన్నమాట.
నిద్ద కిచ్చి అంటే దని నిద్ద మనసు పద్మావతికిచ్చి మను దని సరిపోని నీదా దీన్ని దా అని పాడుకోవాలి మనం. దనిదా మనువు మహాలక్ష్మికిచ్చి చూడండి ఇక్కడ దని సరిపోయింది. లక్ష్మి సమ్మగా లా అంటే సా సరిపోయింది. క్ష్మి మగ క్ష్మి దీన్ని గా అని పాడుకోవాలన్నమాట. మహాలక్ష్మి దని సగ్గ మహాలక్ష్మి కిచ్చి గస దీన్ని సా అని పాడుకోవాలి. ఈ గసాని గస సా కిచ్చి మహాలక్ష్మికిచ్చి దని సగ్గ సా మహాలక్ష్మికిచ్చి నిసానిదా అంటే ఈ నిసానిదాన్ని మనం నా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి దీన్ని దా అని పాడుకోవాలన్నమాట. మనువు మహాలక్ష్మికిచ్చి దని సగ్గ సదా మనువు మహాలక్ష్మికిచ్చిన స్వామి శృంగార శ్రీనివాస స్వామి అది సరిపోయింది. నీదా ఈ నీదాన్ని మనం దా అని పాడుకోవాలి. స్వామి నీదా శృంగార దాసని నీదా. ఇక్కడ చూడండి శృంగార 3 సాహిత్యాక్షరములు, ద సని నిద 5 స్వరాక్షరములు. దాన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే శృంగార దా సరిపోయింది. గా ఇది సాని దాన్ని నీ అని పాడుకోవాలి. దీన్ని దా అని పాడుకోవాలి అన్నమాట మనం. శృంగార దన్నిదా నీద స్వామి శృంగార శ్రీని దమ శ్రీనివాస ఇది ఒకటి. దమ ఈ శ్రీ దమ దీన్ని మా అని పాడుకోవాలి. మా శ్రీనివాస. రెండోది శ్రీనివాస చూడండి మామగా మా దమ దీన్ని మనం మా అని పాడుకోవాలన్నమాట. స్వామి శృంగార శ్రీనివాస నీద మామగా శ్రీచక్ర శుభ నివాస. ఇదంతా మనకు ఆల్రెడీ వచ్చింది. మాగసనిదనీస శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస స్వామి గస దీన్ని మనం గస దీన్ని సా అని పాడుకోవాలి. ఇదివరకు చెప్పాను. స్వామి జగమేలు చిద్విలాస మమగా నా స్వామి అనుకోవచ్చు, నా స్వామి అనుకోవచ్చు.
నా గమా, దీన్ని మనం మా అని పాడుకోవాలి. మా సా మా నా స్వా ధని సా, దీన్ని ధని సాని మనం సా అని పాడుకోవాలి. స్వామి సాని అంటే మా సా మా సాని నా స్వామి. శృంగార శృంగార శ్రీనివాస. ధని శృం ఒకే సాహిత్య అక్షరం ఉంది. ధని ధని రెండు ఉన్నాయి. దీన్ని శృం నీ దగ్గర అనేది కాబట్టి ఈ ధనిని మనం నీ అని పాడుకోవాలి. శృంగా నీ శృంగా నిగస, ఈ నిగసని నిగస దీన్ని సా అని పాడుకోవాలి. నీ సా శృంగార సాని, ఈ సాని మనం నీ సాని శృంగార శ్రీనివాస. దమమ్మ ఇది చాలా సార్లు వచ్చింది. శ్రీనివాస శ్రీ దాని దమా దాని మా అని పాడుకోవాలి అంతే. మా గా మా శ్రీనివాస. నా స్వామి శృంగార శ్రీనివాస, దీన్ని మూడు సార్లు పాడతారు అనమాట. సేమ్ ఒకే స్వరం ఒకే సాహిత్యం అనమాట. నా స్వామి శృంగార, నా స్వామి నా స్వామి శృంగార శ్రీనివాస. నా స్వామి శృంగార శ్రీనివాస. నా స్వామి శృంగార శ్రీనివాస. ఇప్పుడు చూద్దాం ఇది. నా స్వామి అనుకోవచ్చు. నీ డైరెక్ట్ కూడా అనుకోవచ్చు అనమాట. నా స్వామి నీ అని పాడుకోవచ్చు. లేదంటే నా స్వా నీ అది నీ దాని దా అని పాడుకోవచ్చు అనమాట. నీ నా స్వామి శృంగార నీ సాని నీ సాని మా నా స్వామి శృంగార శ్రీనివాస. నీ సాని మా నా స్వామి శృంగార శ్రీనివాస. నీ సాని మా చాలా సంతోషం అండి. నా శక్తి కొలది మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా నేను ఖచ్చితంగా చెప్తున్నానని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను కూడా, నాకు తెలుసు అది. క్లియర్గా మీకు అన్ని వివరణ ఇస్తూ చెప్తున్నాను. మరి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా దీన్ని వినియోగించుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను.